ఇవి వచ్చేసి కొండల నుంచి వచ్చేసి చాలా ప్యూర్ వాటరు. ఈ వాటర్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. అసలు మామూలుగా లేదు, ప్రశాంతంగా అలా చూస్తా కూర్చుండిపోవచ్చు. అసలు ఇలాంటి డౌన్, ఇది డౌనే, ఇలాంటి రోడ్లలో సైకిల్ దొరికితే ఉంటుందా? సరిగ్గా చూస్తే కొండలు అన్నీ కనపడుతున్నాయి, కొండలపైన ఇల్లులు కనపడుతున్నాయి కదా, ఇక్కడ అలా ఉంటుంది. హిల్ స్టేషన్ అంటారు దీన్ని. 1 2 3 వెల్కమ్ టు మిజోరాం. త్రిపుర, ఇది వచ్చేసి త్రిపుర అండి. ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడ చిన్న ఒక చెక్ పోస్ట్ లాంటిది ఉంది, చూస్తున్నారు కదా, ఒక గేట్ లాంటిది ఉంది. సో ఇంకా అది క్రాస్ చేస్తే మిజోరామే. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి క్రాస్ చేస్తే ఇంకా అదరికి వెళ్తే మిజోరాం. సో ఇప్పుడు నేను మిజోరాంకి త్రిపురకి మిడిల్లో ఉన్నా గాయస్. భలే ఉంది బోర్డర్ కూడా డిఫరెంట్గా. ఇక్కడ నుంచి లాంగ్వేజ్ మారిపోద్ది, మొత్తం బండి నెంబర్లు మారిపోతాయి, అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. సో బోర్డర్, రియల్ లైఫ్ బోర్డర్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇదే ఇంకా బోర్డరు. మన సైకిల్ వేసుకొని క్రాస్ చేస్తున్నా, మన తెలుగోడు. లొకేషన్లు మాత్రం అదిరిపోయినాయి. అందరూ అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నావు అని, చెప్పాను ఆంధ్రా నుంచి అని. సో నేనైతే ఈ వ్లాగ్ అనేది మిజోరాంలోకి ఎంటర్ అయ్యా కదా. 1 2 3 వెల్కమ్ టు మిజోరాం. సో నేను వచ్చేసి ఇంకా ఈ వ్లాగ్ అనేది రేపు కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఎక్కడో చోట పెట్రోల్ బంక్లో రెస్ట్ తీసేసుకొని రేపైతే కంటిన్యూ చేసేస్తాను. ఇంకో చిన్న అప్డేట్ ఏం లేదండి, మిజోరాంలో ఒక చిన్న చెక్ పాయింట్ల దగ్గర అయితే నన్ను ఆపారు. నీకు పర్మిషన్ ఉందా అని అడిగారు మిజోరాంలోకి వెళ్ళడానికి. అరే సైకిల్కి పర్మిషన్ ఏంటి సార్ అన్నాను. సరే పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు ఐఎల్పి తెచ్చుకో అన్నాడు. ఐఎల్పి అనేది సైకిల్గా సార్ అని అడిగా. లేదు నీకు అన్నాడు. అదేంటి అబ్బా, నేను ఇప్పుడు దాకా ఎన్నో స్టేట్స్లు దాటాను, ఎక్కడా లేదు, ఎక్కడ ఉంది ఇంద్రా బాబా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశా. ఈలోపు ఏంటంటే ఆయనకి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే చెప్పా, ఇట్లా బంగ్లాదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం తిరిగి వస్తున్నాననే దగ్గరికి ప్రౌడ్గా ఫీల్ అయ్యి వాళ్ళ సీనియర్ ఆఫీసర్ని వెళ్ళి అడిగాడు. అడిగి సరే అమ్మా మా సార్ని అడిగాను, ఏం అవసరం లేదంట, యాక్చువల్లీ ఈ రోడ్లో బైసైకిల్ అయితే ఎలో లేదు, ఫర్ యూ నీకోసం ఎలో చేసేస్తున్నాను, ఎక్కడి నుంచో వస్తున్నావు, జై హింద్ అని చెప్పి వెళ్ళిపోమని చెప్పాడు. సో మామూలుగా అయితే బైసైకిల్ ఎలో లేదంటే ఈ రోడ్లో. ఒక అప్డేట్లో ఇస్తున్నాను, ఇక్కడ నుంచి పెట్రోల్ పంప్ కూడా దగ్గరలో ఎక్కడా లేదని చెప్పాడు. ఇదే అండి మిజోరాంలో పెట్రోల్ స్టేషను. సో చూస్తున్నారు కదా, సో అదే పెట్రోల్ పంపులు, పైన క్యానాపీ లేదు, ఏం లేదు. సో మిజోరాంలో ఇలాగే ఉంటుంది. ఈ బ్రదర్ని వచ్చి అడిగాను, సో దీంట్లో ఉంటే నాకైతే క్యాంపింగ్ టెంట్ అక్కడ వేసుకోమని చెప్తే వేసేసుకున్నాను. ఫోన్లే అండి ఏదో ఒకటి జాగా దొరికేసింది నైట్కి, అది కష్టం మీద. ఇక్కడ పెట్రోల్ పంపులో ఉండమే గగనం అంట, లక్కీకి దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, యా నైస్ గాయ్. సో ఇంకా రేపు కంటిన్యూ చేద్దాం లాగు. నేను సేఫ్ అని చెప్పడానికి చేసేలాండి, ఇది నాకు దొరికేసింది, రేపు కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్ సోదరులారా, నేనైతే ఇక్కడ ఒక విలేజ్లో ఆగాను, ఇక్కడ టిఫిన్ చేద్దామని. ఇక్కడ ఎలా ఉంటుందో కూడా చూపించాలి కదా మీకు. నేనైతే టిఫిన్ అడిగాను, అతి కష్టం మీద పూరి అని చెప్పాను. ఏంటి అన్ని పూరీలు ఇచ్చింది, హౌ మచ్? టీ కూడా ఇచ్చింది, నేను టీ అడగలేదు, ఏం అర్థం కావట్లా. ఇది పూరి. ఈరోజు కొండల్లో మన ప్రయాణం మామూలుగా ఉండదు అస్సలు. ఫుడ్ పరంగా నాకు ఈ ఫుడ్ చూసినప్పుడల్లా అసలు తీబుద్ది కాదు వీడియోలు, ఎందుకంటే ఆంధ్ర ఫుడ్ తర్వాత ఏ ఫుడ్ అయినా ఎంత ఆయిల్ ఉందో ఇన్ని ఇచ్చేసింది, ఏం అర్థం కావట్లా. టీ ఇచ్చింది, నాకు టీ అసలు నచ్చదు తాగడం, కానీ తప్పట్లా. వామ్మో, అక్కడ టిఫిను మొత్తం ఎన్ని ఇచ్చింది నాకు, దగ్గర దగ్గర 8-7 పూరీలు ఇచ్చింది. ఎన్ని కావాలని కూడా అడగలా, పూరి అని చెప్పాను. సో భాష అర్థం కావట్లా. ఫస్ట్ ఇక్కడ మిజోరాంలో ఉన్నా కదా, ఇక్కడ మిజో భాషే మాట్లాడతారు, మిజో లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఆ మిజో లాంగ్వేజ్ గూగుల్ ట్రాన్స్లేటర్లో కొట్టా, గూగుల్ ట్రాన్స్లేటర్లో మిజో లాంగ్వేజ్ అనేది లేదు. ఈ మిజోరాం పాపులేషన్ మొత్తం వచ్చేసి 1.5 మంది ఉన్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఒక 10%, 15% ఉన్నారు అంతే. సో దానివల్ల ఏంటంటే తక్కువ మాట్లాడే భాష కాబట్టి గూగుల్ ట్రాన్స్లేటర్లో కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఇంకోటి లోపల వచ్చేసి వాళ్ళు స్మోక్ చేస్తున్నారు, లేడీస్ అందరూ స్మోక్ చేస్తున్నారు. నాకు టీ తాగలేదు, టీ కూడా వదిలిపెట్టేశాను. పూరి కూడా 3 తిన్నాను, మిగతా అన్నీ వదిలిపెట్టేశాను. ఎంత అని అడిగాను, చాలాసేపు ఆలోచించారు చెప్పడానికి ఎంతో. ఫైనల్గా 50 రూపాయలు అన్నారు, ఇచ్చేసి వచ్చేసాను. వామ్మో, ₹1 ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ ఫుడ్ తినాలి. నేనైతే
మౌంటైన్స్ అవన్నీ ఇప్పుడు ఉంటాయి కదా, చూపిస్తా మంచి మంచి లొకేషన్స్ అనేవి. ఇవన్నీ ఓల్డ్ కడ్డాల్లా ఉన్నాయి. అసలు ఏం డెవలపే కాల ఇటు నార్త్ ఈస్ట్, అసలు ఏరియా అసలు డెవలపే కాల. ఒక లారీ వస్తే ఒక లాగాల్సిందే. చూస్తున్నారు కదా, నేను వెళ్తున్నాను లారీ ఆపేశారు. అది మరి ఈ రోడ్లలో సైకిల్ అంతా డౌన్ ఏరియా వెళ్ళిపోతుంది. ఎందుకంటే పెద్ద హిల్ అయితే ఒకటి ఎక్కాను, దానివల్ల షూట్ చేయలేకపోయాను. దగ్గర దగ్గర 13 కిలోమీటర్ల హిల్ ఎక్కి 8 కిలోమీటర్ల కిందే దిగాను. ఆ తర్వాత నుంచి దిగుతానే ఉన్నాను. మళ్ళీ హిల్ ఎప్పుడు వస్తుందో తెలీదు. రోడ్స్ గంభీరంగా ఉన్నాయి. ఈ కొండ మొత్తం ఎత్తు కొండ. ఒక్కసారి ఈ కొండ పైకి వెళ్ళి, ఎక్కడమంటే మామూలు విషయం కాదు, మొత్తం పైకి వెళ్ళి ఒక్కసారి చూపిస్తాను లొకేషన్ ఎలా ఉంది ఏంటో. నాకైతే ఒకటి అర్థమైంది, ఈ కొండలు ఎక్కడం అంత ఈజీ అయితే కాదు. చూస్తున్నారు కదా, అంతా ఎత్తే, మొత్తం కొండే. ఎక్కే కొద్ది వస్తేనే ఉంది. ఎప్పటికీ 2 కిలోమీటర్ల నుంచి ఎక్కుతా ఉన్నా. తొక్కినంత తొక్కా, నడిపించుకుంటా వెళ్తున్నా, నడిపించుకుంటా. ఇక్కడ నుంచి నేను వెళ్ళాలనుకున్న ఐజ్వాల్, నా మైక్ పిన్ ఏదైతే ఆర్డర్ పెట్టానో, ఇంకా 88 కిలోమీటర్లు ఉంది. మొత్తం చల్లంగా ఉంది ఇక్కడ. ఎండ ఆ విధంగా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం చల్లంగా ఉంది. చలి కూడా పడుతుంది ఈ టైంలో కూడా. బాగా ఆకలేస్తుందిరా బాబు. నాకు ఇప్పుడే ఒకటి గుర్తుకొచ్చింది. నా చిన్నతనంలో ఇట్లా అరటికాయ చెట్లు ఉండేవి. అరటికాయ చెట్టు పువ్వులు ఉంటాయి, వాటిలో ఏదో తినదగింది మొత్తానికి ఉంటుంది. చాలా తక్కువ హైట్లో కనపడింది. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇలాంటప్పుడే సింపుల్గా అది. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది ఏమైనా ఉందేమో చూడాలి. ఆల్రెడీ దీన్ని మొత్తం నాకేసినట్టున్నారు, పెద్దదాన్ని చిన్నదాన్ని చేసినట్టున్నారు. దీంట్లో ఏముంటుందిరా బాబు. దీంట్లో ఉన్నాయండి, ఇవే పెరిగి పెద్ద బనానాలు అవుతాయేమో. చేదుగా ఉన్నాయి. వద్దురా బాబు, మనకెందుకు. షాప్ కనపడితే కొనుక్కొని తింటే బయట. ఈ కొండల పైన కూడా కుక్కలు అరుస్తాయి, ఎమ్మడి పడతా ఉంటాయి. కామను చూస్తున్నారు కదా, అరుస్తా ఎమ్మడి పడతా. అదిగోండి, ఇది ఒక్కొక్క. ఇవి వచ్చేసి కొండల నుంచి వచ్చేసి చాలా ప్యూర్ వాటరు. ఈ వాటర్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. కొండపై నుంచి డైరెక్ట్గా కొండల నుంచి వస్తాయండి వాటర్ ఇవి. సో బాగుంది, చల్లంగా ఉన్నాయి వాటరు. టేస్ట్ చేసి చూద్దాం. నిజంగా చెప్తున్నా, మినరల్ వాటర్ కూడా సరిపోతుంది దెబ్బకి, ఆ విధంగా ఉంది టేస్ట్. మళ్ళీ దొరుకుతాయి కదా దొరకవు, బాటిల్లో కూడా పట్టేసుకుందాం. మొత్తం అట్లా కొండపై నుంచి వస్తుంది వాటరు, ఎక్కడి నుంచో. ఇంకదండి. సో నా 2 బాటిల్స్ పట్టేసుకున్నాను. సో ఇంక నేనైతే ఈ అడవుల్లో ప్రయాణం దగ్గర దగ్గర నమ్ముతారో నమ్మరో 5 కిలోమీటర్ల నుంచి ఎక్కుతానే ఉన్నాను. పైకి ఎప్పుడు వస్తా అని చూస్తూనే ఉంటున్నా. ఇంకా రాని కూడా రాలా, తగలని కూడా తగలా. ఓ పక్కన అరవడం మైకి లేదుగా, గట్టిగా అరిస్తేనే ఆడియో రికార్డ్ అయ్యింది, లేదంటే ఐజ్ అవ్వదు. సరిగ్గా చూస్తే కొండలు అన్నీ కనపడుతున్నాయి, కొండలపైన ఇల్లులు కనపడుతున్నాయి కదా. ఇక్కడ అలా ఉంటుంది, హిల్ స్టేషన్ అంటారు దీన్ని. ఈ మిజోరాం అనేది, ఇప్పుడు నేనున్న మిజోరాం అనేది ఈ 7 సిస్టర్స్ నార్త్ ఈస్ట్లోనే హైలో ఉంటుంది. దీన్ని హిల్ స్టేషన్ అని కూడా అంటారు, అంటే ఎత్తైన కట్టడాలు. ఎప్పుడు క్రాస్ చేస్తాను రా బాబు అనిపిస్తుంది మిజోరాము. ఫస్ట్ వెళ్ళి నా మైక్ పిన్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఐజ్వాల్ క్యాపిటల్లో ఉంది. అసలు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎలా ఉంటున్నారు ఏంటో వీళ్ళంతా, నిజంగా తోపులు. ఇక్కడ వెళ్ళేదారిలో నాకు కొండ ప్రాంతంలో ఫుడ్ అనేది చాలా రేర్గా దొరికిద్ది. బేకరీ ఒకటి కనపడింది, సో ఇక్కడికి వచ్చేసాను. ఒకటి కొండ ప్రాంతంలో రేట్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ బ్రెడ్ అయితే ఒకటి తీసుకున్నా. ఈ బ్రెడ్ ఒకటి 40 రూపాయలు అంట. సో మన సైడ్ ఎంత ఉంటుంది, 10 రూపాయలు, 15 రూపాయలు, 20 ఉంటుంది మ్యాక్స్. ఇది 40 రూపాయలు అంట. 10 బిస్కెట్లు ఉండవు, 50 రూపాయలు అండి దీని కాస్ట్. సో బేకరీలో తయారు చేస్తున్నారు కాబట్టి ఇంక తీసేసుకున్నా, ఫ్రెష్ కాబట్టి. ఇంకోటి కొండ ప్రాంతాల్లో ఫ్రెష్ ఐటమ్స్ దొరకవు, సో తీసేసుకున్నాను. ఇక వెళ్ళేదారిలో ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో అరుదుగా హోటళ్ళు కూడా తగులుతూ ఉంటాయి. పేరు రామ్ తెయ్ రెస్టారెంట్ అంట. ఇలా చేతులు కడుక్కుందామని వచ్చాను. అసలు వివింగ్ చూడండి, మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉంది. అసలు మామూలుగా లేదు.
ప్రశాంతంగా అలా చూస్తా కూర్చుండిపోవచ్చు. ఇక్కడ చేతులు కడుక్కోవడానికి కూడా పెట్టారు. బాగుంది లొకేషన్ వ్యూవింగ్. ఇక్కడ రెస్టారెంట్లోకి వచ్చేది కూర్చున్నాను. సో ఎవరి దారిని వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. ఎవరు వచ్చి ఆర్డర్ తీసుకుంటారో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంతే కూర్చున్నాను. లాంగ్వేజ్ రాదు, ఏం రాదు. నేను రైస్ అడిగితే నాకు ఇది ఇచ్చారు. ఇంకా కర్రీస్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నా. ఫ్రైడ్ రైస్ ఇది. 2 బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్. థ్యాంక్ యూ. దండంరా బాబు, అలా ఉంది. రైస్ని ముక్కలు చేశారు, కనపడుతుంది కదా ఎంత సైజు ఉందో. ఒక రైస్ గింజని 2 ముక్కలు చేశారు, నూకలతో వండినట్టున్నారు. ఇది మొత్తానికి ఇక్కడైతే ఒక డౌన్ కనపడింది. ఒక 10-12 కిలోమీటర్ల పైకి వచ్చిన తర్వాత ఇదైనా డౌన్ వెళ్ళిద్దా లేదంటే మళ్ళీ ఇంకో ఎత్తు వస్తుందా చూద్దాం. ఇక్కడ వీళ్ళైతే చెట్లు కూడా నరికేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐజ్వాల్. ఎక్కడికి వెళ్తా అని అడుగుతున్నారు. ఓరే అమ్మ, ఏందిరా బాబు, ఫ్లాట్ ఉంది రోడ్డు, డౌన్ ఉంటుంది అనుకుంటే. ఇంత నా కష్టానికి ఫ్లాటేనా, డౌన్ రాదా? వచ్చేసింది రోయ్ డౌన్. మొత్తానికి ఒక 5 కిలోమీటర్లు అయినా వెళ్తే బాగుండు. యా, ఎంత కాలానికి డౌన్ వచ్చింది. డౌన్ ఇంతసేపటి నా కష్టం తర్వాత డౌన్ వచ్చింది. ఎండ కూడా వచ్చేసింది. యా, డౌన్ వచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోతాం కాదు. కంట్రోల్ కూడా ఉండాలి మనకి. బ్రేకుల మీద 2 చేతులు ఉండాలా, లేదు అంటే అసలు వెళ్ళిపోతాం. అసలు ఇలాంటి డౌన్, ఇది డౌనే. ఇట్లాంటి రోడ్లలో సైకిల్ దొరికితే ఉంటుందా? అసలు చాలా కష్టం. డౌన్ వెళ్ళిపోతుంది, నేను తొక్కట్లేదు. సో అదే వెళ్ళిపోతుంది డౌను. చాలా కష్టం. సైకిల్ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటుంది. ఈ సైకిల్తోనే నేను చాలా చేయాలి, ఎందుకంటే కొత్త సైకిల్ కొందామంటే నా దగ్గర అంత సరిపడా మనీ కూడా లేవు. ఏదో అంతంత మాత్రం నాకు ప్రస్తుతానికి ఏదో అట్లా నడుస్తుంది. రోడ్డు మంచి రోడ్డు, అక్కడెక్కడో ఉంది మంచి రోడ్డు. వ్యూవింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ వ్యూవింగ్ కోసం ఒక లైక్ అయితే కొట్టేసింది అమ్మాయిలు. దుమ్ము రోడ్డు. ఈ వెనకమాలు చూసుకుంటే ఇదంతా కూడా ఆ చివరిన రోడ్డు కనపడుతుంది కదా. సో ఇట్లా వెళ్ళిపోయి అట్లా తిరిగి అట్లా వచ్చేస్తుందండి రోడ్డు అనేది. సో ఇప్పటివరకు 5 కిలోమీటర్లు దిగాను అక్షరాల పైనుంచి కిందకి. చాలా హ్యాపీగా ఉంది నాకు. కాకపోతే ఈ రోడ్లలో తొక్కడమే కొంచెం కష్టం. చేతులు కూడా ఎర్రంగా అయిపోయినాయి. ఇంకా చాలా దిగిద్ది నాకు తెలిసి. ఇంకో 3-4 దిగొచ్చు. దిగితే హ్యాపీ, చాలా కలిసి వస్తుంది జర్నీ. ఒక పక్కన హ్యాపీ, ఒక పక్కన భయం కూడా. ఎందుకంటే ఆ కొండలు చూస్తున్నారుగా, మళ్ళీ ఆ కొండలే ఎక్కాలి, ఎక్కే క్రాస్ చేయాలి కదా, అప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి. నేను షాక్ అయ్యాను నిజంగా. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్లు దిగాను నాన్ స్టాప్గా. దోల తీరిపోయింది. నేను 4-3 ఉంటుంది అనుకున్నా. సో చాలా హ్యాపీ. పొద్దున్నుంచి ఎంత ఎక్కువ ఉంటాను మహా అయితే అంతే, ఒక 14-13 ఎక్కువ ఉంటా కష్టపడి. ఎక్కుతుంటే దోల తీరిపోయింది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఆ కొండలన్నీ కూడా దిగేసి వచ్చేసాను చుట్టేసి. ఇటేమో ఎత్తు వచ్చేసింది మళ్ళీ. ఇంకెంత సోలం బాతికి అయిద్దో చూద్దాం. ఇప్పుడే ఒక కార్ వెళ్ళిందండి, ఆపి మరి ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. సో ఈ టైంలో నా దగ్గర వాటర్ అయితే లేవు, అయిపోయినాయి. సో అంతా మనకి సహాయం చేస్తుంది. సో వాటర్ అవుతుంది అనుకునే టైంలో వాటర్ వచ్చినాయి. ఇది మొత్తం ఎత్తు ఏరియా. ఇందా దిగాం కదండి. సో ఇది టైం వచ్చేసి 4:30 అయిపోయింది. ఇక్కడ 5ంటికి చీకటి పడిపోయింది. నేను ఎప్పటికీ ఎక్కుతానో ఏంటో నాకే తెలియదు, ఏంటో ఏం అర్థం కావట్లే పరిస్థితి. సో ఈ నైట్ స్టే వచ్చేసి నెక్స్ట్ విలేజ్లో. పెట్రోల్ పంప్స్ కూడా ఏం లేవు, ఇంకా లాడ్జింగ్ తప్పదు మనకి. వెతుక్కోవాలి, ఉండిదో ఉండదో కూడా ఇక్కడ తెలియదు. చూద్దాం. మొత్తం చీకటి పడిపోయింది. సో ఐఫోన్ కెమెరాలో చీకటి పడినా అలాగే కనపడుద్ది, మామూలు కళ్ళకైతే అసలు ఏం కనపడదు. సో ఇది మన లైట్. సో ఈ లైట్ వచ్చేసి కరెక్ట్గా 1 గంట ఛార్జింగ్ వస్తుంది. 1 గంట వస్తుంది. 1 గంటలో మనం అయితే వెళ్ళిపోవాలి. సో ఇది నా బ్యాక్ లైటు.
ఎమర్జెన్సీ వెనక నుంచి ఎవరైనా వచ్చినా కానీ చూసుకోవడానికి. ఇప్పటికే చాలా వచ్చాను, 9 కిలోమీటర్లు వచ్చాను ఎక్కించుకుంటా కొండ. ఇది ఎన్ని కిలోమీటర్లు ఎక్కాలో, ఇంకా మళ్ళీ దిగుడు ఎప్పుడో దిగేది ఎప్పుడో ఏం అర్థం కావట్లా. లక్కీగా డౌన్ అయితే వచ్చింది, లక్కీగా ఇక వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. ఇది కనుక మళ్ళీ ఎత్తు రావాలి, నా దోల తీరిపోయింది నిజంగా ఈ వీడియోలో. డౌన్ అయితే బాగుండు వెళ్తుంది, సైకిల్ అయితే వెళ్తుంది. 8, 9 దొక్కుంటే వచ్చాను 10 వరకు. డౌన్ వెళ్తే కనుక ఇంకా డైరెక్ట్గా ఏదో విలేజ్ కనెక్ట్ అయిపోద్ది. ఇంకేదో విలేజ్లో ఈ నైట్ అయితే స్టే చేసేయచ్చు. వెళ్ళిద్దా, ఎత్తు అవ్వదు కదా. ఇది డౌన్ అయితే కాదు, కొంచెమే డౌను, మళ్ళీ ఎత్తు వచ్చేసింది. ఇంకా మన ఫ్యూచర్ ఎలా ఉండిద్దో ఏంటో చూడండి మీరు కూడా. అసలు వెహికల్స్ కూడా ఏం రావు ఈ రోడ్లో పెద్దగా. మనకున్న ఒక లైట్తో కొంచెం డౌన్ వచ్చినట్టు చూస్తుంటే వెళ్తుంది. ముందలైతే నాకు ఈ లైట్లో మీకు కనపడినంత క్లియర్గా అయితే నాకు కనపట్లా. ఒకవేళ ఈ డౌన్ కనుక వెళ్తున్నట్టే ఉంది, ఈ డౌన్ కనుక వెళ్ళింది అనుకోండి డైరెక్ట్గా ఇంకా ఊర్లోనే కలుస్తా. ఎందుకంటే వీడియో తీస్తా, నడపడం డౌన్లో చాలా కష్టం. ఒక హోటల్ కనపడింది నాకు, సో ఇక్కడ ఫుడ్ తిందామని అయితే వచ్చేసాను. సో ఫుడ్ అయితే తినేసేయాలి ఇక్కడ, ఎలా ఉంటుందో. బ్రదర్ అయితే కొంచెం హిందీ మాట్లాడుతున్నాడు, సో దానివల్ల ఏంటంటే షేర్ చేసుకుందాం అన్నాడు ఫుడ్. కొంచెం అర్థమై చేస్తుంది లాంగ్వేజ్ అనేది. హాయ్ బ్రదర్. హాయ్, థ్యాంక్ యూ. వచ్చేసి వెజిటేరియన్ కర్రీ, ఇది వచ్చేసి చికెన్ అండి, ఇది వచ్చేసి పోర్కు, దీని జోలికి నేను బాను. అండ్ ఇవి గ్రేవీస్, సో ఎక్స్ట్రా రైస్, మనకి స్పైసెస్ చాలా అనుకుంటే ఇవి. సో బ్రోను నేను షేర్ చేసుకుంటున్నాము. ఇంకొకటి నా దరిద్రకరమైన విషయం ఏంటంటే నా మొబైల్లో ఛార్జింగ్ అనేది లేదు. సో ఎట్లాగా ఏంటో ఏం అర్థం కావట్లా, వీళ్ళకేమో భాష రావట్లా, ఏదో ఒకటి చేయాలి. వింతగా ఉంది ఫుడ్, నా బతికేందో నాకే అర్థం కావట్లా. డౌన్ అయితే తగల్లా, ఇంకెంత దూరం బాగాలేంటో తొక్కుతా, ఎంత దూరం అయినా తొక్కుతా. ఇంకా చికెన్ అయితే నేను ముక్క కూడా ముట్టుకోవాలా, పోర్క్ కూడా ముట్టుకోవాలా. ఇది వెజిటేరియను, పచ్చడి మొత్తం లాగిచ్చేసాను నేను. మనోడైతే పచ్చడి కొంచెం కూడా పట్టుకోవాలా, అయిపోయింది. బ్రదరు నేనైతే తినేసాము. సో బిల్ వచ్చేసి మొత్తం 300 రూపాయలు అయింది, చెరిసగం షేరింగ్. నేనైతే అచ్చంగా పచ్చడే తిన్నాను, బట్ అయినా కానీ 150 రూపాయలు పే. ఓన్లీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కామన్గా. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా నా డెస్టినేషన్కి 30 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఏదైతే అది అయిందని చెప్పి ఈ నైటే కొట్టేద్దాం అనుకుంటున్నాను ఐజ్వాల్కి. సో ఖచ్చితంగా ఐజ్వాల్లోనే కలుద్దాం. ఇంకా నేను నాన్ స్టాప్ తొక్కుతూనే ఉంటాను, ఎందుకంటే వీడియో తీస్తా, నేను సైకిల్ తొక్కానంటే కష్టమండి. సో లేట్ అయిపోద్ది. నేను ఖచ్చితంగా ఐజ్వాల్ అనేది వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపు నా మైక్ అనేది డెలివరీ అవుద్ది. సో ఎన్నో అధిరోహాలను ఎదిరించుకొని వెళ్ళిపోతున్నా. కింద పడి మీద పడి ఐజ్వాల్ అయితే వచ్చేసాను. సో ఇంక ఇదే ఐజ్వాల్. ఇంత కష్టపడి ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటంటే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. నేను అక్కడ స్టార్ట్ అయింది వచ్చేసి 5:30, అంటే ఆల్మోస్ట్ 6:30, 7:30, 8:30, 9:30, 4 గంటలు నాన్ స్టాప్గా డౌన్లని అవని ఇవన్నీ చూసుకొని వస్తే ఇది పరిస్థితి. ఫోన్లో 2% ఛార్జింగ్ ఉంది, సో ఎప్పుడు అయిపోతుందో తెలియదు. సో నేను ఇప్పుడు హోటల్ ఏదైనా వెతుక్కోవాలి. ఇక్కడ పెట్రోల్ పంపుల్లో స్టే చేయడం కష్టం, ఎందుకంటే మెట్రో సిటీ కదా. ఈ రోజు కష్టపడినంత కష్టం నేనైతే ఎప్పుడు పడలే ఈ సైకిల్ యాత్రలో. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల పైన కొండల్లో దొక్కడం అంటే మామూలు విషయం కాదండి. సో నిజంగా నాకంతా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇతను ఎవరైతే ఉన్నారో ముందల, అతను పోలీస్ అండి. సో నేను తెలిసో తెలియకో ఆయన్నే వచ్చి అడిగాను హోటల్ ఎక్కడా అని. పాపం ఆయన ఎక్కడి నుంచో సైకిల్ వేసుకొని వచ్చానని చెప్పి తీసుకొచ్చి తక్కువ ప్రైస్లో ఇప్పించాడండి హోటల్ అనేది. సో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక నేనైతే రెస్ట్ తీసేసుకొని రేపైతే న్యూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక అందరికీ గుడ్ నైట్ అండ్ ఉంటాను. బాయ్ అండి. మరొక సరికొత్త వీడియోతో కలుద్దాం.